తనపై ఎల్లో మీడియా ప్రచురించిన పచ్చి అబద్ధపు కథనాలపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తాను 2001 నుండి 75 ఎకరాల భూమిని కొనుగోలు చేసి సాగు చేస్తుంటే వాటిని ఇప్పుడు అటవీ భూములు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి అటవీ భూములు కాదని 2014-2019 మధ్యలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం కూడా స్పష్టం చేసిందని వెల్లడించారు. ఈనాడు తప్పుడు కథనాలపై పరువు నష్టం దావా వేస్తానన్నారు. తనపై ఎల్లో మీడియా ప్రచురిస్తున్న కథనాలపై మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ 2001లో పులిచెర్ల మండలంలో తాను భూములు కొనుగోలు చేస్తే వాటిపై ఎల్లో మీడియా ఇప్పుడు తప్పుడు వార్తలు రాస్తోందని మండిపడ్డారు. తప్పుడు వార్తలు రాసిన ఈనాడు ఈటీవీపై పరువు నష్టం దావా వేస్తానని మీడియాకు వెల్లడించారు. గతంలో మదనపల్లి ఘటన విషయంలో అదే పత్రిక తప్పుడు వార్తలు రాస్తే వారిపై 50 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశానని, మళ్లీ ఇప్పుడు తాను అటవీ భూములు ఆక్రమించానంటూ వార్తలు రాశారని ఆరోపించారు. 2001లో 74 ఎకరాల చిల్లర అంటే దాదాపు 75 ఎకరాలు మేము వ్యక్తుల దగ్గర, ఆ మండలానికి సంబంధించిన వ్యక్తుల దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. మా కుటుంబ సభ్యుల పేరు మీదుగా అవన్నీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని అభూత కల్పనలు కలుపుతూ కేవలం 23 ఎకరాల భూమిని 75 ఎకరాలు ఎట్లా అయింది అని చెప్పి వాళ్ళు రాయడం జరిగింది. రెవెన్యూ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు జాయింట్ సర్వే చేసి ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధం లేదని కూడా తేల్చడం జరిగింది. అదే మళ్ళా 2014లో అదే వెంకటరమణారెడ్డి మళ్ళా చంద్రబాబుకు పిటిషన్ ఇస్తే మళ్ళా ఎంక్వైరీ చేయించి మళ్ళా అదే తేల్చడం జరిగింది. తప్పకుండా వీళ్ళ మీద గతంలోనే మేము చర్యలు తీసుకున్నాం. చిత్తూరు కోర్టులో ఒక మీడియా సంస్థ మీద 50 కోట్లకు, ఈనాడు ఈటీవీ మీద 50 కోట్లకు నష్టపరిహారానికి కూడా, పరువు నష్టపరిహారానికి కూడా వేశాం. మళ్ళా దీని మీద కూడా వేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. తాము కొనుగోలు చేసిన భూములను కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే రెవెన్యూ అధికారులు సర్వే చేశారన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వాటిని తాము 25 ఏళ్లుగా సాగు చేస్తూ ఉంటే ఇప్పుడు అవి అటవీ భూములంటూ తప్పుడు ప్రచారం చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా అవి అటవీ భూములు కాదని తేల్చి చెప్పిందన్నారు. కానీ ఎల్లో మీడియా 23 ఎకరాలు 75 ఎకరాలు ఎలా అయ్యాయంటూ వార్త ప్రచురించిందని మండిపడ్డారు. 1981 నవంబర్ 11న డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ తమకు భూములు అమ్మిన వారికి ఆర్డర్ ఇచ్చిందన్నారు. 2001లో అక్కడ పనిచేసే వారి కోసం తాము గెస్ట్ హౌస్ కట్టామని, దీనిపై కోర్టులో కొందరు పిటిషన్ వేసినా కోర్టు దానిని తోసిపుచ్చిందన్నారు. ఇక 2002లో ఆ భూముల వద్దకు బ్లాక్ టాప్ రోడ్డు వేసేందుకు కేంద్రం నుంచి అనుమతులు కూడా వచ్చాయని తెలిపారు. ఒక పత్రికలో గతంలో కూడా వారికి సంబంధించిన మీడియా గాని మదనపల్లి ఘటనలో అనేక తప్పుడు వార్తలు రాస్తే వారి మీద 50 కోట్లకు పరువు నష్టం కేసు కూడా వేయడం జరిగింది. మరి అదే పత్రిక ఈరోజు అటవీ భూములు ఆక్రమించామని చెప్పి దురదృష్టకరమైన వార్త రాసేదే కాకుండా నీతి లేకుండా, నిజాయితీ లేకుండా వ్యవహారం చేయడం చాలా దురదృష్టకరం. చాలా మందిని రాజకీయంగా వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా, చంద్రబాబును ఆకాశానికి ఎత్తే విధంగా రాసే అలవాటు ఈ ఈనాడు పత్రిక ఉంది. చంద్రబాబు తానా అంటే పవన్ కళ్యాణ్ తందానా అంటున్నారని విమర్శించారు పెద్దిరెడ్డి. గతంలో తనపై ఇసుక ద్వారా 40,000 కోట్లు మింగేశానని, నేపాల్లో తనకు సంబంధించిన ఎర్రచంద్రం దొరికిందని ఆరోపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండి కూడా ఇన్నాళ్లు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. బాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ఆయన కుట్రలు కుతంత్రాలు ప్రజలందరికీ తెలుసునన్నారు. సూపర్ 6 అంటూ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, అందుకు త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. ఆయన తానా అంటే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తందానా అంటాడు. అప్పుడే ఏదో జరిగిపోయింది, మొత్తం దోచేశారు, దీని మీద ఎంక్వైరీ చేస్తా ఉన్నాం, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పాడు. ఇదే పెద్ద మనిషి ఎన్నికల ముందే చెప్పాడు 40,000 కోట్లు ఇసుకలో దందా చేశాడు పెద్దిరెడ్డి, 40,000 కోట్లు దోచేశాడని చెప్పారు. ₹1 దోచేస్తుంటే ఎందుకు గానీ యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను. ఏ విధమైన యాక్షన్ తీసుకోకుండా మా ఫైల్స్ చూస్తే తెలుస్తారు మీకు. ఇదే పెద్ద మనిషి ఆ రోజు ఎన్నికల్లోనే నేను రెడ్ శాండిల్ అంతా కూడా ఎక్స్పోర్ట్ చేశాను, ఆయన చేసిందంతా కూడా నేపాల్లో పట్టుబడింది, దాని మీద మేము అధికారంలోకి వస్తానే చర్యలు తీసుకుంటానని చెప్పాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు. మరి నువ్వు ఫారెస్ట్ మంత్రి అయ్యావు, ఉప ముఖ్యమంత్రి అయ్యావు, మరి నేపాల్కి పోయి ఎందుకు గాను అక్కడ ఉన్న రెడ్ శాండిల్ తెచ్చి నేను చేస్తుంటే నా మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను.
ఎవరి పార్టీలో ఉన్నా లేకున్నా వైఎస్ఆర్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. క్యాలెండర్ ఇచ్చి మరీ సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు.